హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం ఈ బ్లౌజ్ మోడల్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. 2 అంచులు వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఒక అంచుతో మనం ఇలా మోడల్ని స్టిచ్ చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైనింగ్ని బ్యాక్ పార్ట్కి ఇలా మార్కింగ్ చేసుకున్నానండి. టోటల్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు, ఖర్చుల కోసం 1 ఇంచ్ కలిపి 16 పెట్టాను. లూజ్ వచ్చేసి మొత్తం ఖర్చులతో 12 ఇంచులండి. నెక్ విత్ 2.5, షోల్డర్ 3 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఈ నడుము ఈ హైట్ వచ్చేసి 4.5 ఇంచులండి. నెక్ వచ్చేసి 11 ఇంచులు. ఇక్కడ 2.30, పైన 2.5, కింద 2.30, ఒక పావించి ఎక్స్ట్రా పెట్టాను. లూజ్ వచ్చేసి డాట్స్తో సహా 10 ఇంచులండి, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఓకేనా, అర్థమైంది కదండి. నేను ఇలా డ్రా చేసుకున్నాను బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా, ఇక్కడ మిడిల్లో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని అక్కడ 1.5 ఇంచులు ఇలా మార్క్ చేయండి లోపల వైపు నాకు. ఇప్పుడు ఈ పైన మార్కింగ్ బేస్ చేసుకుని కింద ఒక మార్క్ చేయండి అదే హైట్లో. ఈ మధ్యలో 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇక్కడి నుంచి ఇలా కలుపుకోండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే కొత్త వారికి షేపు అర్థం కాదు ఎలా తీయాలో అని చెప్పేసి నేను ఇంత వివరంగా చెప్తున్నానండి. మీరు సీనియర్స్ అయితే మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి. కొత్తగా నేర్చుకుని మోడల్స్ కుట్టాలనుకునే వారి కోసం నేను ఇంత వివరంగా చెప్తున్నానండి. షేప్ కూడా చాలామందికి రాదు, అందుకోసం నేను ఇలా చిన్న చిన్న కొలతలతో మీకు చూపించాను. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం కదా నెక్, ఈ నెక్ని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. బ్యాక్ నెక్ కటింగ్ అయిందండి. ఇప్పుడు కట్ చేయగా మిగిలిన భాగం ఇది. మధ్యలో ఈ నెక్ పొడుగుతో వస్తుంది కదా, ఇక్కడ బ్యాక్ మనం నడుము దగ్గర హైట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ కట్ చేయండి. ఈ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అండి, మిస్ అవ్వకూడదు. లాస్ట్ వరకు మనకి దీంతో పని ఉంది. ఇది ఎంత ఉందో అంత హైట్లో తీసుకోవాలి, కానీ ఇంకో క్లాత్ని ఈ సైడ్ ఖర్చు కోసం మాత్రం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. మీకు అర్థమైందా? చూడండి, బక్రం క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇదే క్లాత్ ఇలా వేసుకుని బక్రం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. సైడ్ జాయింట్లు ఖర్చు కోసం ఎక్స్ట్రా కట్ చేసుకోండి మీరు, అటువైపు ఇటువైపు. ఇక్కడ ఇంకొక లైనింగ్ కూడా తీసుకోవాలండి, మనం స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇలా కట్ చేసిన లైనింగ్ భాగం ఉంది కదా, దీన్ని బక్రం క్లాత్ తీసుకుని బక్రం క్లాత్ ఫోల్డింగ్ వేసుకుని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోండి. దీని మీద ఈ నెక్ వైపు కూడా ఈ ఫోల్డింగ్ వైపుకి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా నెక్ పై వరకు కూడా, కింద నుంచి పై వరకు ఇలా మార్కింగ్ చేసుకుంటూ రండి సేమ్. ఇప్పుడు ఈ పార్ట్ని తీసేయండి. ఈ సైడు మనం సైడు 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. కింద నుంచి ఇలా 1.5 ఇంచు మార్క్ చేసుకుంటూ రావాలి. ఇది కలుపుకుంటూ రండి. ఇలా 1.5 ఇంచ్ దగ్గరగా మార్క్ చేస్తున్నానండి. అంటే మనకి షేప్ కరెక్ట్గా రావడం కోసం పక్కనే ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చి మార్కింగ్స్ అన్నీ కలుపుకోండి. కొత్త వారికి యూజ్ అవుతుందని ఇంత వివరంగా చెప్తున్నానండి మీకు. ఇలా మార్క్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. దీనికి బక్రం క్లాత్ అనేది కంపల్సరీ అవసరం. ఈ బక్రం క్లాత్ ఈ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, దీన్ని మనం అంచుపై పెట్టి ఈ డబల్ క్లాత్ని డబల్ అంచుపై పెట్టి కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి 2 అంచులు వస్తాయి కదా, ఒక అంచు హ్యాండ్కి వేస్తాము, ఇంకొక అంచు ఉంటుంది కదా చిన్న సైజు అంచు, దాన్ని తీసుకోవాలండి బక్రం క్లాత్ పెట్టి. చూసారుగా, ఈ షేప్ రెడీ అయిందిగా. ఇప్పుడు ఇదిగోండి, బ్లౌజ్ పీస్లో పెద్ద అంచు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేశానండి. ఇది చిన్న సైజు అంచు వచ్చింది ఇంకొక వైపు. ఇది ఇలా పెట్టేసేయండి. నాకు కొంచెం చిన్నగానే ఉంది అంచు, చిన్నగా ఉన్నా పర్వాలేదండి. కొన్ని చీరలకి ఇటు కూడా కొంచెం పెద్ద సైజు ఇస్తాడు. ఇలా ఉన్నా కూడా మనకి బాగానే వచ్చేస్తుంది, కుట్టేటప్పటికి మనకి సరిపోతుందండి. ఒకవేళ సరిపోకుండా ఒక కోణం బయటికి ఎక్కువ మెయిన్ క్లాత్ మీదకి వచ్చేస్తే ఆ కాస్త లెక్క మనం ఈ అంచు ముక్కలు ఉన్నాయి కదా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా కట్ చేసాక చూడండి, వేస్ట్ అవుతుంది సైడ్ ఒక అంచు ముక్క. అలాంటి అంచు పీసెస్ని మనకి చిన్నగా కార్నర్లో ఏమైనా తక్కువ వస్తే దాని మీద అతికేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. చూసారుగా,
ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, మనం ఏం కట్ చేయలేదు నెక్. ఇది లైనింగ్ని కట్ చేస్తాం కదా నెక్ పొడుగుతా, దాన్ని ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇలా మధ్యలోకి ఓపెన్ చేసేయండి, ఇలా కటింగ్ చేసి. కుట్టేటప్పుడు ఎలాగా కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తాం కదా, ఇలా రెడీ చేసేసుకుని ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ వేసేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ వేయండి లైనింగ్ని, ఎందుకంటే మనమేమి తిప్పట్లేదు. మనం ఏమన్నా సైడ్ కుట్టేసి తిప్పిది ఏమన్నా ఉంటే పైన వేసి కుట్టుకోవాలి. నేను అలా ఏం చేయట్లేదండి, పైపింగ్ కూడా ఏం వేయట్లేదు కదా. ఎలా ఉన్నది అలా అడుగు భాగాన్ని పెట్టేసుకుని చుట్టూ కుట్టు వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసారుగా ఈ రెడీ అయినాయి కదండి. ఇవి మనం లోపల వైపున కతికి పై వైపునకి తిప్పి కుట్టుకోవాలి. అది కూడా మీకు వివరంగా చూపిస్తాను రండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పై వెనక భాగాన్ని కుడుతున్నానండి ఇది. ఇప్పుడు కూడా లైనింగ్ భాగం కట్ చేసిన తర్వాత మెయిన్ భాగం కట్ చేసేటప్పుడు చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కనీసం 1/2 ఇంచ్ క్లాత్ అన్న ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేయండి. మనం ఇప్పుడు ఎలానో కుట్టేటప్పుడు మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఎలానో కట్ చేసుకుంటాం కదా, ముందే కటింగ్లోనే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని కట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ జాగ్రత్తగా కట్ చేయండి. కార్నర్లో కుట్టు అనేది లోపలికి వెళ్ళకూడదు, షేప్ వచ్చేలా కట్ చేయండి. ఇది నెక్ వైపు అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన 3 భాగాల వైపు అంటే 3 వైపులా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కుట్టుకోండి. అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తున్నామండి అంతే. ఇది సిల్క్ టైప్లో ఉన్న క్లాతులు, ఇది సిల్క్లా ఉండే చీరేనండి. దీనికి అంచు వచ్చి బుట్టి వచ్చింది అంతే. ఇలాంటి వాటికి ఏంటంటే క్లాతులు ఫోల్డింగ్ పడిపోతాయండి తొందరగా. అరిచేతులు పెట్టి మనం ఇదిగోండి ఇలా వేళ్ళతో మొత్తం ఇలా పెట్టి కుట్టుకోవాలి, లేకపోతే చిన్న చిన్న ఫోల్డింగ్స్ పడిపోయి ఫినిషింగ్ బాగా రాదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేయండి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ కింద వచ్చాయి కదా మనకి, ఇంకొక బ్యాక్ పార్ట్ని కూడా ఏదో ఇలా తీసేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా కుట్టామో అలానే చుట్టూ అటాచ్ చేసేసి స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రెడీ చేసుకోండి. చూడండి రెడీ చేస్తాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు చూపించలేదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే కుట్టేసేయండి. ముందుగా రెడీ చేసుకున్నాం కదా అంచు, ఇలా బక్రం క్లాత్, ఇవి సపరేట్ చేసుకోండి. అంచుని మనం డబల్ వేసుకుని తీసుకున్నాం కదా, 2 పార్ట్స్ వస్తాయండి. అలానే బక్రం క్లాత్ కూడా 2 పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్టు బ్యాక్ సైడ్కి మనం ఇలా ఏ షేప్లో ఉందో ఆ షేప్లో పెట్టేసుకోవాలండి. అంచుకి వెనక భాగాన్ని పెట్టండి బక్రం క్లాత్, ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా బక్రం క్లాత్కి అడుగు వైపున మనకి గమ్ ఉంటుందండి. ఈ గమ్ వచ్చేసి మెరుస్తూ ఉంటుంది, సరిగా అబ్జర్వ్ చేయండి. బక్రం క్లాత్కి ఆ గమ్ ఉన్న భాగం క్లాత్ వైపు వచ్చేలా పెట్టుకుని ఐరన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల వేడికి అది కరిగి మనకి స్టక్ అవుతుందండి, 2 కదలకుండా స్టక్ అవుతాయి అన్నమాట. ఇలా చేసుకుంటే మనకి కుట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు. మీకు ఐరన్ బాక్స్ లేకపోతే గమ్ ఏదన్నా ఉంటే అంటించేసేయండి. గమ్ కూడా లేదు, ఐరన్ బాక్స్ లేదంటే పిన్స్ ఇందాక పెట్టాను కదా 4కి కలిపి, అలా మీరు ఈ 2కి కలిపి పిన్స్ పెట్టుకోండి. ఏం చేసినా కూడా మనకి కదలకుండా ఉండాలండి అంతే. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వైపునకు కుట్టుకోవాలి, అంటే వెనక భాగానికి తిరగేసి లోపల వైపునకు కుట్టుకొని పై వైపునకు తిప్పుకోవాలండి. ఇలా రివర్స్లో పెట్టుకుని అతుక్కోవాలి. ఈ బక్రం క్లాత్ ఉన్న వైపునికే ఇలా ఒక పాదం వెడల్పులో ఖర్చు పెట్టుకొని ఈ కార్నర్లో మాత్రం సూది దించి ఇలా పాదాన్ని తిప్పండి, షేపు రావాలి. ఇలాగా జాగ్రత్తగా ఇలా చివరికి కుట్టేసేయండి. ఈ విధంగా కుట్టిన తర్వాత కట్స్ అనేది పెట్టుకోవాలి. జాగ్రత్తగా కట్స్ అనేది పెట్టుకోండి. ఎక్కడా కూడా కుట్టు అనేది కట్ అవ్వకూడదు. కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకుని టర్న్ చేయండి. ఈ టర్న్ చేసినప్పుడు చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మనం పూర్తిగా టర్న్ చేస్తాం కదా, టర్న్ చేసినప్పుడు ఈ లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ కొంచెం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన లైనింగ్ని లోపలికి పెడుతూ కొంచెంగా బయటికి లాగండి. ఎంత కొంచెం అంటే చాలా తక్కువ అన్నమాట. ఒకే లెవెల్లో తీసుకురావాలి అంతా కూడా. ఇలా తీయడం వల్ల ఒక రకమైన లుక్ వస్తుందండి. ఈ అంచు ఎడ్జ్లో బ్లూ ఫినిషింగ్ కనబడుతుంది మనకి. మీరు గమనించండి, మనం ఎలాంటి పైపింగ్ కూడా వేయక్కర్లేదండి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. చాలా తక్కువగా తీసుకోండి. మీరు ఎంత తక్కువలో తీసుకున్నారో అంతే సైజు ఉండేలా చివరి వరకు కుట్టుకుంటూ రండి. మీకు లుక్ వేస్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇదంతా గోల్డ్ కదా అంచు. ఈ చివరి ఎడ్జ్లో
మనకి బ్లూ కలర్ బ్లౌజ్ కాబట్టి బ్లూ కలర్ ఫినిషింగ్లో కనబడుతుందండి మన లైనింగు. అది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, చూసారా? మొత్తం కావాలంటే తిప్పేసుకోవచ్చండి, కానీ ఇలా వస్తే లుక్ ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇటువైపు కదలకుండా ఒక కుట్టు అనేది వేసుకుంటూ అదే షేప్లో కుట్టేసేయండి. నాకు అంచు దగ్గర చివర కార్నర్లో ఈ షేప్ వచ్చే చోట కొంచెం తక్కువ వచ్చిందండి, బ్లూ కలర్ వచ్చేస్తుంది. చిన్న పీస్ అయితే యాడ్ చేశాను, చూసారా? మీకు ఆ పీస్ అలా కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. ఈ అంచుకి యాడ్ చేశానండి, తక్కువ వచ్చింది కొంచెం, అది కూడా ఎందుకులే అని చిన్న పీస్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇటువైపు కూడా రెండో వైపు కూడా ఇలాగా లోపల వైపున కుట్టుకొని పై వైపునకు తిప్పేసుకోవాలండి. వీడియోని చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మేడం, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా కష్టపడుతున్నానండి దీనికోసం. నేను వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి చాలా కష్టం అండి ఒక వీడియోని అప్లోడ్ చేయడం. మీకు అర్థమయ్యేలా చెప్తూ వాయిస్ ఇవ్వడం నాకు చాలా టైం అయితే తీసుకుంటుంది. వీడియోని చూస్తున్నారు, చాలామంది చూసి నేర్చుకుంటున్నారండి. కొన్ని వీడియోస్కి అయితే చాలా వేలల్లో ఉన్నారండి, కానీ 32K అలా ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుని లేరండి. వైటీ స్టూడియోలో నేను చూసి షాక్ అయ్యాను. అన్సబ్స్క్రైబ్ వ్యూవర్సే ఎక్కువ ఉన్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మేము కూడా చాలా కష్టపడి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాం కదండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, చాలా పనులు ఉంటాయి, స్టిచ్చింగ్ ఉంటుంది. నాకు ఇంకా 10 స్టిచ్ చేసామంటే ఒక్కటి మాత్రమే వీడియో తీసి పెట్టగలుగుతున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి, అంత టైం సరిపోవట్లేదు నాకు. ఇంతమంది చూస్తున్నారని హ్యాపీ ఫీల్ అయ్యేలోపు అన్సబ్స్క్రైబ్ ఎక్కువ ఉన్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కింద బెల్ బటన్ అనేది ఉంటుంది, బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి మోడల్, ప్రతి బ్లౌజ్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయండి. అన్నీ చూసి నేర్చుకోండి. నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వారానికి 3 వీడియోస్ అనుకున్నానండి, కానీ అవ్వట్లేదు. కనీసం 2 వీడియోస్ అనుకున్నాను, అది అవ్వట్లేదు. 5 డేస్కి ఒక వీడియో అయితే ఇద్దామనుకుంటున్నానండి. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. చూసారుగా, ఇవి 2 అయితే రెడీ అయినాయండి. ఈ చివరి ఎడ్జ్లో మనకి లుక్ కోసం లేస్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ లేస్ కూడా నేను ఎక్కువ వాడనండి, ఇప్పుడు ఎవరు వాడట్లేదు, కానీ ఈ లేస్ అయితే చాలా స్మూత్గా ఉండి క్లాస్గా ఉంటుందండి. దీన్ని మాత్రమే నేను యూజ్ చేస్తాను. అన్ని రకాలు అంత కంఫర్ట్ ఉండవండి. వేసుకునే వాళ్ళకి కంఫర్ట్ ఉండదు, స్టిచ్ చేసే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండవు. అవి నేను ఎక్కువ తీసుకోనండి. ఇది చాలా బాగుంటుంది, ఇది బోర్ కొట్టదు, చాలా బాగా వస్తుందండి, స్మూత్గా క్లాస్గా కనబడుతుంది. ఇదే ఎక్కువ వాడుతుంటాను. ఇలాంటి వాటికి లేస్ కంపల్సరీ అండి. ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఈ లేస్ వేయడం వల్లే మనకి గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా డబల్ అంచు వస్తాయి కదా, ఒక అంచు మనం హ్యాండ్కి పెట్టుకుని ఇంకొక అంచు మనం ఇలా చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. మనకి వర్క్స్ ఏం చేయించుకోక్కర్లేకుండా మోడల్ కావాలనుకున్నప్పుడు అంచు చీరలు ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు పెట్టే చిన్న లైక్, ఒక కామెంటు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా 2 వైపులా లేస్ డిజైన్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను చాలా అనుకున్నానండి. అంటే ఈ మోడల్ అనేది అయిన తర్వాత మధ్యలో మనకి కట్ చేసాం కదా పీసు, ఆ పీస్ కట్ చేసిన పీస్ మధ్యలో మనం ఒక బకరం క్లాత్ లైనింగ్ పెట్టి చాలా మోడల్స్ అయితే చేసుకోవచ్చు దానిపై. నేను చాలానే అనుకున్నాను, కానీ నాకు అంత టైం లేదండి. పోట్లీ బటన్స్ పెట్టచ్చు, షో బటన్స్ పెట్టచ్చు, ఇంకా క్లాత్లతోటే ఫోల్డింగ్స్ చేసి ఒక ఫోల్డింగ్ మెథడ్లో చేయొచ్చండి. ఇంకా క్లాత్ తోటే బటన్స్ రెడీ చేసి పెట్టుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. మీకు ప్రతి మోడల్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. కొంచెం లేట్ అయినా కూడా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోస్ లేట్ అయినా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. 5 డేస్కి ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అన్ని రకాలు మీకు తీసుకొస్తాను మోడల్స్, ఓకేనా? ఇప్పుడు ఇది మనం లైనింగ్స్ కట్ చేసామండి. ఇది మెయిన్ మనం కట్ చేసి తీసేసిన పీస్ అండి. ఎంత కావాలి మనకి, ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా కావాలి సైడ్లు. ఇప్పుడు అంతే ఎక్కువ తీసుకున్నాం కదా, బక్రం క్లాత్ తీసుకున్నాం చూసారా,
మనకు హైట్ అయితే ఇంతే సరిపోతుంది. సైడ్ అయితే ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇది చాలా ట్రాన్స్పరెంట్ క్లాత్ అండి, వైట్ కనబడిపోతుంది బకరం క్లాత్. సో నేను ఒక లైనింగ్ సరిపోదు దీనికని 2 లైనింగ్లు తీసుకున్నాను. చూడండి, 2 లైనింగ్లు నేను సైడ్లు ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నాను. మధ్యలో బకరం క్లాత్ పెట్టాను. మామూలుగా అయితే ఇన్ని అవసరం లేదండి. బకరం క్లాత్ మధ్యలో పెట్టేసి కింద వైపు లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెడితే చాలు. నాకైతే ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి ఇది కనబడిపోతుందని నేను ఎక్స్ట్రా లైనింగ్ని పెట్టాను. ఇది సేమ్ ఎలా ఉన్నదో అలా చుట్టూ అటాచ్ చేసేసుకుని కుట్టు వేసుకుంటూ రండి. ఇలా అరిచేత్తో ఫోల్డింగ్లు పడకుండా జాగ్రత్తగా సర్దుకొని వేసుకోండి. నాకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో క్లాత్ సరిపోలేదండి. జాకెట్ వచ్చేసి చాలా పెద్ద బ్లౌజు, చెస్ట్ కూడా చాలా ఎక్కువ సైజు పెద్దదండి. ఎక్కువ క్లాత్ పట్టేసింది. నాకు పీసెస్ తక్కువ వచ్చాయి. మధ్యలో పీస్ తక్కువ వస్తే నేను జాయిన్ చేశాను. ఎక్స్పెక్ట్ చేయలేదు, జాయిన్ చేయాల్సి వచ్చిందండి పైన క్లాత్. సో నేను అనుకున్న మోడల్ కాకుండా వేరే మోడల్ పెట్టేస్తున్నాను, ఇంకా జాయింట్ కనబడకుండా. చూడండి, ఇది మెయిన్ మనకు కావాల్సిన క్లాత్. ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ అంటే థ్రెడ్ పెట్టి నేనేం వేయట్లేదు. చూడండి, ఇలా కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ లేకుండా ఇలా పాదం వెడల్పులో కుట్టేసుకుని ఇలా కట్ చేసుకుని దీన్ని సన్నగా తిప్పేసేయండి. సన్నగా అంటే మనకి సన్నటి థ్రెడ్ ఉంటుంది కదా, నెంబర్స్ ఉంటాయి థ్రెడ్స్కి. సన్నటి చిన్న సైజు నెంబర్ థ్రెడ్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. చూడండి, ఇలా పెట్టి లోపలికి టర్న్ చేసి మనకి ఎంత కావాలో అంత ఈక్వల్గా గట్టిగా పట్టుకొని కుట్టు వేసుకోండి. మనం అక్కడ స్టార్టింగ్లో ఎంత పెట్టామో అంతే చివరి వరకు రావాలి. చూడండి, మీరు ఇదే మెథడ్లో నెక్ మొత్తం కుట్టుకోవచ్చు బ్లౌజ్కి, థ్రెడ్ అవసరం లేకుండా. మీకు అది కూడా ఒక వీడియో చేసి పెడతాను, చూసారుగా. చాలా బాగా వస్తుందండి, చాలా సన్నగా వస్తుంది. థ్రెడ్ పైపింగ్ లానే ఉంటుంది, ఎలాంటి డౌటు రాదు. చూడండి, మనకి ఎంత సైజు కావాలో కింద హైట్ మార్చేసేయండి. సేమ్ ఉండాలండి, ఎక్స్ట్రా ఏం పెట్టకండి. హైట్ వచ్చేసి సేమ్ ఉండాలి. సైడ్ మాత్రమే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టాం ఖర్చు కోసం. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది కూడా ఎంత కావాలో సైడ్ మార్చేసుకోండి. ఇది ఎందుకంటే ఇక్కడే మనకి కుట్టు అనేది రావాలి. మనం జాయింట్ చేసే కుట్టు అనేది ఇక్కడికి కరెక్ట్గా రావాలండి, ఎడ్జ్. ఇప్పుడు ఈ చివరి వైపు కూడా కావాల్సినంత తీసేసుకున్నాం కదా, కటింగ్ చేసేసి ఈ ఎడ్జ్లో మనం పైపింగ్ సేమ్ పైన ఎలా అయితే వేసామో థ్రెడ్ అవసరం లేకుండానే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఇదే రకంగా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టేసేయండి. అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు థ్రెడ్ పైపింగ్ మనకు టైం పడుతుంది అనుకున్నప్పుడు థ్రెడ్ పైపింగ్ లాంటి ఫినిషింగ్తో మనం ఈజీగా, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ఇదిగోండి చూడండి, ఇలా టర్న్ చేసేటప్పుడు ఖర్చుతో సహా లోపలికి ఒకేసారి టర్న్ చేయండి. అప్పుడు మనకు కావలసినట్టుగా వస్తుంది. మీకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు తీసుకోండి. నేనైతే బాగా సన్నటి థ్రెడ్ యూజ్ చేసినట్టుగా నేను స్టిచ్ చేశాను. ఎడ్జ్లో వేయాలండి కుట్టు. ఆ బ్లూకి గోల్డ్కి మధ్య ఎడ్జ్లో వేయాలి, అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను మిడిల్లో మార్క్ చేస్తాను. నేను ఏదో పెడదాం అనుకున్నానండి మోడల్ దీనికి, కానీ అది పెట్టట్లేదు ఇప్పుడు. అంటే మనకి జాయింట్ చేసేసాం కదా, జాయింట్ కనిపించేస్తుందని చెప్పేసి నేను మానేసి వేరే మోడల్ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఈ చివర పైపింగ్ వేయాలండి. ఇక్కడ మనకి డాట్ అనేది కూడా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఇలాంటి మోడల్స్ పెట్టినప్పుడు డాట్ అనేది కరెక్ట్గా రాదండి. కొంచెం ఖర్చు వైపునకి వెళ్తుంది, అంటే ఎక్కువ ఖర్చు వైపుకి వెళ్తుందండి. ఇక్కడ మోడల్ అనేది అడ్డొచ్చేస్తుంది మనకి, కానీ ఫిట్టింగ్ కోసం మనం డాట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ వేసేద్దాం. థ్రెడ్ పైపింగ్ అంటే ఇంతకుముందు చూపించినట్టుగానే థ్రెడ్ అవసరం లేకుండా నీట్ ఫినిషింగ్తో సన్నటి థ్రెడ్ ఉన్నట్టుగా కుట్టేసేయడమేనండి. ఇలా చివరికంటూ కుట్టేసిన తర్వాత చివరి ఎడ్జ్లో చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఈ చివర ఫోల్డింగ్ అయితే చేసేసుకుని రఫ్ లాక్కోవాలండి. రఫ్ లాక్కోకపోతే కుట్టు అనేది విడిపోతుంది. ఇప్పుడు పూర్తిగా టర్న్ చేసి సన్నగా మనకి ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పులో గట్టిగా నొక్కి ఇలా టైట్గా పట్టుకోవాలండి. ఇది కుట్టేటప్పుడు మెయిన్ చిన్న టిప్ ఏంటంటే, ఇది లోపలికి తిప్పి లాగి టైట్గా పట్టుకొని ఆ బ్లూ కలర్కి క్లాత్కి ఈ గోల్డ్ కలర్ ఫోల్డింగ్కి మధ్యలో ఎడ్జ్ మధ్యలో కుట్టు వేసుకోండి. కుట్టు కనబడదు అసలు, మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా ఇప్పుడు బాడీ పార్ట్స్ బ్యాక్ 2 పార్ట్స్ వచ్చాయి కదా, ఒక పార్ట్ అయింది, ఇంకొక పార్ట్. దీనికి కూడా ఈ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి.
క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇది కూడా అలానే లోపలికి పూర్తిగా ఖర్చుతో సహా ఇలా టర్న్ చేసేసి ఇలా టైట్గా పట్టుకొని కావలసినంత వెడల్పు, మీరు ఎంత వెడల్పు సన్నగా తీసుకున్నా లావుగా తీసుకున్నా స్టార్టింగ్లో ఎంత తీసుకున్నారో ఆ చివరి ఎడ్జ్లో చివరకు వచ్చే వరకు కూడా అంతే మెయింటైన్ చేయండి. ఎక్కువ తక్కువ వచ్చిందంటే దీని లుక్ బాగోదండి. ఇలా కరెక్ట్గా కుట్టేసుకొని ఇప్పుడు 2 పార్ట్స్ మధ్యలో ఈ క్లాత్ని తీసుకొచ్చి మనం ఈ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ వరకు రావాలి మనకని అటు సైడ్ ఇటు సైడు ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్లో డాట్ అనేది వేసుకుని లైన్స్ వేసుకున్నానండి. ఇది నేను లేస్ వేసేద్దామని డిసైడ్ అయ్యాను, అందుకే నేను ఇలా లైన్స్ అనేది వేసుకున్నాను. ఈ లేస్ కూడా కరెక్ట్గా ఒకే ఈక్వల్గా ఉండాలి లైన్స్ అనేది నేను ప్లాన్ చేసి ఇలా లైన్స్ అనేది వేసానండి. మనం నార్మల్గా కుట్టేస్తే గ్యాప్ తక్కువ ఎక్కువ వచ్చేస్తుందండి. మీరు కూడా 1 ఇంచ్ అనేది ఇలా గ్యాప్ పెట్టుకుని కుట్టేసేయండి. ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలండి. లేస్కి అటువైపు ఇటువైపు కూడా వేసుకోండి, లేకపోతే ఒకవైపు లేచినట్టు వస్తుంది సింగిల్ వేస్తే. మనం ఏం చేసినా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలండి. ఇది లుక్ వైజ్ చాలా బాగుందండి. నేను వేరే మోడల్ పెడదాం మధ్యలో అనుకున్నాను, కానీ అనుకోకుండానే లేస్ వేసానండి. కానీ చాలా బాగా సూట్ అయింది. లుక్ కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇలా అన్ని లైన్ల వైపున ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు ఈ 2 పార్ట్స్కి మధ్యలో ఈ క్లాత్ని సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని పిన్ అనేది పెట్టుకోండి, కదలకూడదండి. మీరు ఇలా పెట్టుకునేటప్పుడు కింద నుంచి ఎడ్జ్ సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే మరలా కుట్టి విప్పి కుట్టాల్సి వస్తుంది. చూసారుగా, కింద నుంచి అంటే మీకు చూపిస్తాను. ఇదిగోండి, కింద పైపింగ్ ఉంది కదా, ఈ పైపింగ్ మీద ఇలా కరెక్ట్గా పెట్టాలి. పెట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయండి కదలకుండా. మనం పెట్టే పిన్ను మనం కుట్టుకోవడానికి అడ్డు రాకూడదండి. మళ్ళీ కుట్టేటప్పుడు తీయవలసిన అవసరం లేకుండా తర్వాత తీసుకునేలాగా పెట్టుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్లో పెట్టుకోండి కదలకుండా. మరీ దగ్గర పెట్టేస్తే పాదం ఎక్కిపోతుంది, అందుకు కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇక్కడ రఫ్ చేయండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కావాలంటే మధ్యలో ఏమైనా పెట్టుకోవచ్చండి, షో బటన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా కొందన్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఇలా కింద రఫ్ చేసి ఇలా దీనిపై ఎడ్జ్లో వేయండి కుట్టు. గ్యాప్ వస్తే పైకి క్లాత్ లేస్తుంది. క్లాత్ చివరి ఎడ్జ్లో కుట్టు వేసుకుని రఫ్ చేసి మరలా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. కుట్టు ఎక్కడ ఊడిపోకూడదండి. ఇది సపరేట్ క్లాత్లు జాయిన్ చేస్తున్నాం కదా మనం. సో రఫ్ చేసుకుని డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. ఇలా రఫ్ చేయండి, ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ రండి. నేను ఇంతలా అంటే ఇంత చిన్నదానికి ఇంత అలా చెప్తున్నాను అనుకుంటారేమో. కొత్తగా కుట్టేవారు, మోడల్స్ అలవాటు లేని వారు, నేర్చుకోవాలనుకునే వారికి ఇవి బాగా యూజ్ అవుతుందండి. అందుకే 1-2 సార్లు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. ఫైనల్గా ఈ డిజైన్ అయితే రెడీ అయిందండి. దీనికి డోరీ సెట్ చేస్తేనే దానికి ఫుల్ లుక్ అనేది వస్తుందండి. ఈ మోడల్, ఇలాంటి మోడల్స్ అనేది డోరీ కంపల్సరీ అండి. నేను ఒక గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుని దీనికి ఇలా లట్కన్స్ అనేవి తయారు చేస్తున్నాను. లట్కన్స్ ఎలా తయారు చేయాలనేది కూడా మన ఛానల్లో ఉందండి. నేను కొన్ని రకాల మోడల్స్ కూడా నేను అప్లోడ్ చేశాను, చూసి నేర్చుకోండి మన ఛానల్లో. లట్కన్స్ చాలా మోడల్స్ వచ్చాయి, నేను కొన్ని మోడల్స్ అప్లోడ్ చేశాను, ఇంకా చేస్తూనే ఉంటానండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా రెడీ చేశానండి. ఒక 1 మీటర్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇది మధ్యలో కట్ చేసి మనం పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేయండి. ఖర్చు కింద భాగానికి 2.5 లేదా 3 ఇంచులు మార్క్ చేసుకోండి, సరిపోతుంది. చూసారా, 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని అక్కడ మనం డోరీ అనేది సెట్ చేసుకోండి. డోరీ కుట్టే వాళ్ళు చాలామంది పైకి కిందకి వేసేస్తారండి. లుక్ చాలా ఇదిగా ఉంటుంది, బాగోదు. అంటే ఒక పక్క డోరీ ఏమో పైకి, ఒక పక్క డోరీ ఏమో కిందకి అన్నట్టు వస్తుంది. కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా సరే ఇలా మార్కింగ్ చేసుకుని కుడితే చాలా పర్ఫెక్ట్ వస్తుందండి. బ్లౌజ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలండి రెండు వైపులా. ఏదైనా సరే మనం కుట్టే మోడలు ఎక్కువ తక్కువ అనేది ఈ మోడల్కి ఎక్కడా కూడా కనబడకూడదు చూసిన వెంటనే. చూసారుగా, ఫైనల్గా ఇలా రెడీ అవుతుందండి. లుక్ వైజ్ చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.